తారీఖు నాడు జరిగినటువంటి హత్యాకాండ ఏదైతే ఉన్నదో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అది పూర్తిగా మానవ హక్కుల్ని హరించడమే కాకుండా భారత రాజ్యాంగం ప్రకటించుకున్నటువంటి లక్ష్యాలకి పూర్తిగా భిన్నమైంది. ఆ హత్యాకాండలో చనిపోయినటువంటి వారి పేర్లు ఇంకా పూర్తిగా మొత్తం లిస్ట్ అవుట్ కాలేదు. వారు స్పష్టంగా వారు పట్టుకోవడానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు కాకుండా వాళ్ళని సజీవంగా చంపాలనేటువంటి ఉద్దేశంతో ఈ హత్యాకాండ జరిగింది. ఈ హత్యాకాండని దేశంలోని రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్తకంఠంతో ఖండించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి అంశం, భారతదేశాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా మేము తీసుకెళ్తున్నాము అని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తున్నారు. మేమేమి డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, భారతదేశం 75 సంవత్సరాల తర్వాత వజ్రోత్సవ సంబరాలను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ దేశంలో కావాల్సింది, ఈ దేశ ప్రజలు కోరాల్సింది, నేతగా కోరాల్సింది ఏమిటంటే, ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం కులరహిత సమాజం కోసం మేము పాటుపడతామని చెప్పాలి, మతరహిత సమాజం కోసం మేము పాటుపడతామని చెప్పాలి, అవినీతి రహిత సమాజం కోసం మేము పాటుపడదామని చెప్పాలి, లేదా అంటరానితనం రహిత సమాజం కోసం మేము కృషి చేస్తామని చెప్పాలి, వరకట్న దురాచారాలు లేదా అవినీతి లేదా నిరుద్యోగ రహిత దేశంగా మేము తీసుకెళ్తామని ఈ విషయాలు చెప్పకుండా నేరుగా మేము హత్య చేస్తాం, ఇక ఒక్కరిని కూడా స్పేర్ చేసేటువంటి అవకాశమే లేదు అని చెప్పడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటిది, కిరాతకమైనటువంటిది. ఒకవైపున ప్రజాస్వామిక దేశంగా లేదా ప్రజాస్వామ్య పరిపాలనగా లేదా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా మేము రాసుకున్నాము, దాని ప్రకారంగా అమలు జరుపుతున్నామని చెప్తూ మరొక వైపు మేము హత్య చేస్తాము, ఒక్కరిని కూడా మిగల్చము అని మాట్లాడమే కాకుండా దానికి ఒక తుది లైన్, ఒక డెడ్ లైన్ కూడా ఇవ్వడం అనేటువంటిది ప్రజాస్వామ్య రాజకీయాల్లో చెల్లనేరం అనేటువంటిది పాలకులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. చివరగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు అమిత్ షాతో జరిగినటువంటి సమావేశంలో పాల్గొన్నారు. నిజానికి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఇంతకుముందే చెప్పినట్టుగా 6 హామీలే కాదు, తెలంగాణలో 7వ హామీ ప్రజాస్వామిక పాలన మేము సాగిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి ఈ పాలకులకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా స్పష్టంగా 7వ హామీ ఏదైతే ఉన్నదో ప్రజాస్వామిక పాలన, ఆ ప్రజాస్వామిక పాలనకు మేము కట్టుబడి ఉంటాము, ఆపరేషన్ కగారుకు మేము వ్యతిరేకము, మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మా తెలంగాణ రాష్ట్రం కావచ్చు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయకపోగా అందరికందరూ ఒకే తాను గుడ్డల్లో లాగా మేము హోంమంత్రి స్పష్టంగా ఆయన మరొకసారి ఆయన పొజిషన్ని గత 2-3 సంవత్సరాలుగా ఏదైతే చెప్తూ వస్తున్నాడో దాన్ని రీట్రీట్ చేస్తూ ఈ హత్యాకాండను కొనసాగించినటువంటి అధికారులందరినీ కూడా ఆయన పొగుడుతూ శభాష్ అని వాళ్ళ వెన్ను తట్టుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని దానికి మద్దతు ఇవ్వడం అనేటువంటిది తీవ్రమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఈ అప్రజాస్వామిక నియంతృత్వ పరిపాలనకి ప్రజలకు సంబంధించినటువంటి జీవించే హక్కు ఏదైతే ఉంటుందో భారత రాజ్యాంగం ప్రకారం ఆ హక్కును కాపాడే వైపుగా పాలక ఉండాలి తప్ప ఆ ప్రజల ప్రాణాలు తీసేటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని నేను దృష్టిలోకి తీసుకొస్తూ ఈ అందరినీ ఎవరైతే అధికారులు పాల్గొన్నారో రకరకాల
సాయుధ మిలిటరీ బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయో వాళ్ళందరి మీద హత్యా నేరం కేసు నమోదు చేసి తప్పనిసరిగా దీన్ని సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.